సర్వోన్నతర దేవుడము నుండి నీకు సహాయం చేయనుగాక. సియోను కొండ మీద నుండి నిన్ను ఆదుకునుగాక. నీ కోరికలు తీర్చి నీ యత్నములెల్లా సఫలము చేయనుగాక. 20వ కీర్తన 2-4 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్రమైన ఈ యొక్క దివ్య పూజ బలిలో నేడు సవలాపురపు ఈ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వినోద్ మరియు ప్రశాంతి వారి జీవితంలో మరిచిపోలేనటువంటి రోజు, చిరకాలము కలకాలము జ్ఞాపకం ఉంచుకునే రోజు, వారి జీవితంలో ప్రతిరోజుకు నెమరు వేసుకునే రోజే ఈ యొక్క వివాహము. తల్లి తిరుసభ సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేస్తూ వారి యొక్క బంధమును తెలియజేస్తూ మరి ఈ యొక్క పవిత్రమైన సన్నిధిలో వారు వివాహం చేసుకోబోతూ ఉన్నారు. దేవుడే స్వయముగా అవ్వ ఆదామును ఆశీర్వదించాడు. వారి తర్వాత వస్తున్నటువంటి మన బైబిల్ చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబమును దీవించాడు. మరి హెబ్రీయులకు రాయబడిన లేఖ ప్రకారం వివాహము అన్ని విషయములలో ఘనమైనది. మరి ఈ యొక్క ఘనమైనటువంటిది ముఖ్యమైనటువంటి ఘట్టములో మరి ఈరోజు మన సహోదరుడు వినోద్ ప్రశాంతి చేరబోతూ ఉండగా వారిరువురి మధ్యన దేవాది దేవుడు ఉండాలని, తన యొక్క పవిత్రమైన 2 చేతులతో ఆ ఇద్దరిని కూడా పట్టుకోవాలని, కష్టములోను సుఖములోను వ్యాధులోను బాధలోను సౌఖ్యములోను అన్ని సమయాలలో వారిరువురిని కూడా పట్టుకొని వారిరువురిని కూడా కాచి కాపాడి మరి ఒకరిని ఒకరు ఆ యొక్క దైవ ప్రేమతో ప్రేమించుకొని క్షమించుకొని ఒకరిని ఒకరు ఆదరించుకొని మరి తర్వాత జీవితములలో కూడా దేవత దేవుడు ఇద్దరిని కూడా ఆశీర్వదించాలని దివ్య పూజ బలిలో మరి మీ ఇద్దరి కోసం ప్రార్థన చేయడానికి గురువులు వచ్చి ఉన్నారు. కన్యాశ్రీలు, పెద్దలు, పిన్నలు అందరు ఇక్కడే ఉన్నారు. కాబట్టి దేవత దేవుడు మీ ఇద్దరిని ఆశీర్వదించాలని, మీ ఇద్దరిని కలకాలము చిరకాలము దీవించాలని ఈ యొక్క దివ్య పూజ బలిని మీ ఇద్దరి కోసం మేము ప్రార్థన చేయబోతూ ఉన్నాం. కుటుంబ సభ్యులను కూడా, తల్లిదండ్రులను కూడా అదేవిధంగా దేవదేవుడు ఆశీర్వదించాలని, అమ్మ మరియా నిత్య సహాయమాత మీకు ఎల్లప్పుడూ సహాయం చేయాలని, మీ యొక్క వైవాహిక జీవితంలో మీకు తోడినడగా ఉండాలని ప్రార్థన చేసుకుంటూ ఒక నిమిషం అందరం చేతులు జోడించి మరి యొక్క నూతన వధూవరులను దేవత దేవుడు దీవించాలని, కాచి కాపాడాలని, తెలిసో తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఉన్నట్లయితే ఇక్కడే విడిచిపెట్టి క్రొత్త జీవితం ప్రారంభిస్తూ ఉండగా దేవుడు వారికి నూతన అంతస్తును ప్రసాదించాలని ప్రార్థన చేస్తూ చేసిన ప్రతి ఒక్క తప్పిదం కోసం మనస్తాపడి యోగ్య రీతిగా దివ్య పూజ బలులు పాల్గొని దేవుని యొక్క మన్నింపు వేడుతూ మరి ముఖ్యంగా ఈ యొక్క నూతన వధూవరులను దీవించాలని ప్రార్థించుదాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహిమ మహిమ పరలోక దేవునకు, మహిమ మహిమ పరలోక దేవునకు, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడ మా తండ్రి, మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండినవారా, మహావైభవము నిండినవారా, స్తుతించెదం నిన్ను కీర్తించెదం, స్తుతించెదం నిన్ను కీర్తించెదం. Gloria, 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 Gloria. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి గుడి ప్రక్కకు చిన్నవార. సుతుడైన సర్వేశ్వరా, తండ్రి గుడి ప్రక్కకు చిన్నవార. లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, ఇలలో వెలసిన మా ప్రభువా. Gloria, 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 Gloria. సర్వేశ్వరా, పరిశుద్ధ మా ప్రభువా, త్రిత్వైక సర్వేశ్వరా,
పరిశుద్ధ మా ప్రభువా, స్పిరిటు శాంతితో కలిసున్నవారా, స్పిరిటు శాంతితో కలిసున్నవారా, ఆలకించుమా మా మొరలను, ఆలకించుమా మా మొరలను. గ్లోరియా 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 గ్లోరియా. మహిమ మహిమ పరలోక దేవునికి, మహిమ మహిమ పరలోక దేవునకు. భూలోక ప్రజలందరికీ శాంతి కలుగుగాక, భూలోక ప్రజలందరికీ శాంతి కలుగుగాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ఎడల ప్రసన్నత చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతాన అభివృద్ధి నిమిత్తము నీవు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచుము. నీవు సంకల్పించిన ఈ కలయికను నీ సహాయముతో సురక్షితంగా ఉంచుమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మనాథుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 21 నుంచి 33 వరకు. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులైయుండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండు. భర్తలకు భార్యపై గల అధికారము క్రీస్తునకు స్త్రీ సభపై గల అధికారము వంటిది. క్రీస్తే తన దేహమునకు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించునో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తన దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రతను నిర్దోషిగను ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమించవలెను. ఏలైనా తన భార్యలను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమునకు ద్వేషించగలుగునా? దానికి బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఎలైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారిరువురకును ఒకే వ్యక్తిగా ఐక్యం అగుదురు అని పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విడతమగుచున్నది. అది క్రీస్తునకును
స్త్రీ సభకును వర్తించునని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేను. ఏలిన వారి వాక్కు. హల్లెలూయా పాడెదం హల్లెలూయా ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా పాడెదం హల్లెలూయా పాడెదం హల్లెలూయా ప్రభువును స్తుతింప పాడుడి హల్లెలూయా ఏలిన వారు మీతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 7-8 వచనములు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినను అది మీకు వసగబడును. మీరు అధికముగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరుపబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇది క్రీస్తు సువిశేషము. అందరూ మౌనంగా ఒక 5 నిమిషాలు కూర్చోనండి. ఫాదర్ గారు 5 నిమిషాలు చెప్పమన్నారు ప్రసంగం. ప్రియా సహోదరి సహోదరులారా, నూతన వధూవరులారా, వినోద్, ప్రశాంతి ఇద్దరు కూడా మనసు పెట్టి ఆలకించండి. మీరు ఆలస్యంగా రావటం వలన అన్నీ ఆలస్యమైపోతూ ఉంటాయి. అందువలన మనసు పెట్టి ఏ ఆలోచన కూడా మనసులోకి రానివ్వకుండా చెప్పింది ఆలకించండి. వినోద్, ప్రశాంతి, ఈరోజు మీ ఇద్దరి యొక్క నిర్ణయము చేత ఈ యొక్క జ్ఞాన వివాహము ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ నిర్ణయమునకు మీకు అభినందనలు, శుభాకాంక్షలు. ఎందుకనగా మీరిద్దరూ కలంతకాలము కలిసి జీవించుటకు దేవుని యొక్క అనుగ్రహముతో ముందుకు వెళ్ళటానికి వచ్చి ఉన్నారు. మహత్తరమైనటువంటి కార్యము వివాహము అనేది. ఎందుకనగా ఆది కాండములో మనం చదువుతున్నాము 2వ అధ్యాయములో, పురుషుడు ఒంటరిగా ఉంచక దేవుడు పురుషుని యొక్క ప్రక్కట ఎముక నుండి ఒక ఎముకను తీసి స్త్రీ ఆకృతినిచ్చి శ్వాసను ఊది పురుషుని దగ్గరకు పంపించాడు. అప్పుడు పురుషుడు అంటాడు, ఈమె నాలో సగభాగము. ఈ హేతువు వలన తల్లిదండ్రులను వీడి పురుషుడు భార్యకు హత్తుకొని పోవునని మన పరిశుద్ధ గ్రంథము వివాహం గురించి తెలియచేస్తూ ఉన్నారు. మరొక వాక్యంలో చెప్పాలంటే ఈ యొక్క వివాహ దైవ సంస్కారం అనేది దేవుడు ఏర్పాటు చేసింది. మీరిద్దరు ఇరు కుటుంబాలకు చెందిన వారైన, ఒకరు సవలాపురపోళ్ళు,
ఒకళ్ళు టెంగోళ్ళు. మీ ఇద్దరు వేరు వేరు కుటుంబాల్లో జన్మించినా సరే ఈరోజు తన సమక్షంలో ఇద్దరిని ఏకము చేయటం అనేది దేవుని యొక్క నిర్ణయం. మీ తల్లిదండ్రులు ప్రయత్నం చేసి ఉండవచ్చు, ఆ ప్రయత్నాన్ని తథాస్తు అని దేవుడు పలికి ఈరోజు ఈ యొక్క కార్యమును అందచేస్తూ ఉన్నారు. కనుక ప్రియ వినోద్, ఒక విషయం మనసులో పెట్టుకోవాలి. నీ భార్య ప్రశాంతి, టింగ ప్రశాంతి ఓ గుణవతి అయినటువంటి స్త్రీ నీ దగ్గరకు వస్తూ ఉన్నది. ఈరోజు ఒక గుణవతి అయినటువంటి అమ్మాయి నీ దగ్గరకు వస్తూ ఉన్నది. ఎందుకనగా తన యొక్క చిన్నతనము నుండి కూడా దైవ భక్తి యందు పెరుగుతూ ఆ తల్లి సుశీలమ్మ ఆలన పాలనలో పెరిగి ఈరోజు నీకు ఒక మచ్చ కానీ మడుత కానీ లేకుండా నీ దగ్గరకు భార్యగా వస్తున్నది. ఎంత గుణవతో వినోదు జ్ఞాపకం ఉంచుకోవాలా. అందరినీ వదిలేసి వస్తున్నది. అన్నయ్యని, అక్కని, అమ్మని వదిలి నీ దగ్గరకు వస్తున్నది కనుక నువ్వెంత బాగా చూసుకుంటావో దేవుడు నీ కుటుంబాన్ని అంతగా దీవిస్తూ ఉంటాడు. రెండవది, యోగ్యత అయినటువంటి అమ్మాయి. యోగ్యత ఉన్నదానిలో సంతృప్తిగా జీవించినటువంటి అమ్మాయి. పెద్ద పెద్ద ఆశలతో తల్లిని వేధించకుండా, అన్నయ్యని వేధించకుండా, అక్కను వేధించకుండా తనకు ఉన్నదానిలోనే సంతృప్తిగా యోగ్యత కలిగి జీవించింది. అటువంటి అమ్మాయి నీకు భార్యగా వస్తూ ఉన్నది. ఎంత అదృష్టవంతుడివో వినోదు మనసులో పెట్టుకోవాలా. నీ యొక్క అదృష్టము నీ భార్య. నీ యొక్క ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ఆ ప్రశాంతి వలన. అందువలన ఏనాడు కూడా విశ్వసనీయతను పోగొట్టుకోకూడదు. నీ యందు నమ్మకం ఉంచి నీ గడప తొక్కినప్పుడు, నీ ఇంటి వారితో అందరితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి యొక్క విశ్వసనీయతను నువ్వు ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. అది గనక జరిగినట్లయితే మనం చాలాసార్లు కూడా ఒడుదుడుకులకు లోనవుతూ ఉంటాము. కనుక ఈ యొక్క అంశాన్ని మనసులో పెట్టుకోవాలి. ఈనాడు చదివినటువంటి పట్టణంలో ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయంలో మనం ప్రత్యేకంగా చదువుతున్నాం. చాలా చక్కగా చెప్పబడి ఉన్నది. ఆ యొక్క పౌలు గారు భార్యాభర్తల గురించి తెలియచేసినప్పుడు, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారిరువురును ఒకే వ్యక్తిగా అగుదురు. ఆలోచన యందును, భావమునందును, కుటుంబ జీవితమునందు కూడా మీరిద్దరూ కూడా ఒకే వ్యక్తిగా ఐక్యమై ఉండాలి. నా మాట నెగ్గాలి, నీ మాట నెగ్గాలి, మా అమ్మ మా నాన్న మాట వినాలి, మా అమ్మ మాట వినాలన్నటువంటి పౌరుషం కాదు ఇక్కడ. ఇద్దరూ కూడా ఒకే శరీరముగా ఐక్యతగా ఒకరిగా జీవించినప్పుడే ఆ దేవుడు ఇంకా ఎక్కువగా దీవిస్తూ ఉంటాడు వినోదు, ప్రశాంతి. అందువలన ఒకరినొకరు మీ ఇద్దరు ప్రేమించుకున్నట్లే ఒకరిని ఎడల ఒకరు గౌరవాన్ని, ప్రేమను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తర్వాత మూడో అంశం మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథం సువిశేషం. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? మీరు నా యందు మీరును, నా మాటలు మీ యందు ఉండినచో మీరు ఏది అడిగినా సరే నేను ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు మన ఉత్థాన ప్రభు క్రీస్తు భగవంతుడు. గమనించండి, ప్రార్థనా జీవితము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పూజకు రావటం కాదు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి పాప సంగీతం చేయటం కాదు. వీలున్నంత వరకు ప్రశాంతి మీ ఆయన్ని గుడికి తీసుకురావాలి. అది నీ బాధ్యత, నీ బాధ్యత అది. ఎందుకంటే మగవాళ్ళు వెంటరు, ఒక్కోసారి పూజకు రమ్మంటే ఆ పని ఉంది ఈ పని ఉంది అంటూ ఉంటారు. మీరిద్దరూ కూడా కలిసి ఈ యొక్క దేవుని సన్నిధానమునకు వచ్చి దివ్యబలి పూజలో పాల్గొన్నట్లయితే మీరు ఏది అడిగినను మీకు వసగబడుతానని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. మీ ఇద్దరు ఏక మనస్కులై ఈ యొక్క దేవాలయం దగ్గరకు రావాలా, ప్రభు పూజలో పాల్గొనాలా,
ప్రభు వాక్యమును ఆలకించాల. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు, మీరు అధికముగా ఫలించుట యందు మహిమ పరపబడును అని చెప్తూ ఉన్నాడు. దేవుడు మహిమ పరపడుతూ ఉంటాడు. అధికముగా మీ ఇద్దరు బాగున్నట్లయితే దేవునికి ధూపదీప నైవేద్యములు అర్పించినట్లే మీ యొక్క సంసార జీవితం వలన. అందువలన ప్రత్యేకంగా ఈ యొక్క 2 అంశాలు, దేవుని యందు భక్తి, మీ యొక్క జీవితం వలన దేవునికి మహిమ ఎప్పుడూ కూడా అందచేయాలి. తర్వాత ఇక్కడ చేరినటువంటి బంధుమిత్రులు అందరూ కూడా మనసులో పెట్టుకోవాలి, ఒక సంసార జీవితం అనేది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, మీ యొక్క తెలివితేటలతో ఏర్పాటు చేసినటువంటిది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, గమనించాలా, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహపు తంతులో, ఈ యొక్క సంసార జీవితంలో మన పాత్ర కేవలము వారి కోసము, దంపతుల కోసము ప్రార్థించటము వరకే. అంతేగాని ఏదో పుల్లలు పెట్టి ఆ విషయం చెప్పి ఈ విషయం చెప్పి వారిని డిస్టర్బ్ చేయటానికి కాదు. అందువలన నూతన వధూవరులారా, వినోద్, ప్రశాంత్, ఎవరైనా ఏ బంధువైనా ఏ కొలీగైనా సరే తరచుగా ఇంటికి వచ్చినట్లయితే అవతల వారిని శంకించాల. ఇది సూత్రం. అవసరం ఉన్నంత వరకే కానీ మనతో ఉండాలి, కానీ అవసరానికి మించి మీ ఇంటికి తరచుగా వచ్చినట్లయితే శంకించవలసినటువంటి అంశం అది. అందువలన మీ యొక్క యోగ్యతమైనటువంటి సంసార జీవితము పటిష్టంగా ఉండాలంటే మీ ఇద్దరూ కూడా కలిసిమెలిసి ఒకే మాట మీద ఉండటానికి ప్రయత్నం చేయాలి. చివరిగా మిమ్మల్ని పోషించారు మీ తల్లిదండ్రులు, ఇన్ని సంవత్సరాలు పైకి తీసుకొచ్చారు. ఎంత కష్టపడి ఉంటారో మీకు తెలుసు. సుశీలమ్మ విషయం నాకు బాగా తెలుసు. ఎంత బాగా కష్టపడిందో, ఎంత బాగా పిల్లల్ని పోషించిందో, పైకి తెచ్చిందో. అందువలన మీ తల్లిదండ్రులు, వినోద్ తల్లిదండ్రులు ఎంత బాగా కష్టపడి ఉన్నారో, పైకి తీసుకొచ్చారు. వీరి ముగ్గురిని కూడా ఏనాడు వదిలిపెట్టుకోకూడదు. మీకు వెన్నెముక, మీకు బలము, మీకు సత్తువ మీ అత్తామామలు, ఇరువైపులో ఉన్నటువంటి తల్లిదండ్రులు. వాళ్ళని మాత్రం దూరం చేసుకోకుండా వారి యొక్క మాట ప్రకారము, సలహా ప్రకారము ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తారు ప్రియ సహోదరి సహోదరులారా. అందువలన ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వివాహ సమయమునకు మీరిద్దరూ కూడా దేవునికి మాట పట్టిస్తూ ఇక నుండి జీవితాంతం వరకు కూడా కలిసిమెలిసి ఉంటామని మాట ఇస్తూ ఉన్నారు. అదే మాటను నిలబెట్టుకోవాలి. ఇద్దరు కూడా సంతోషంగా ఉండాలి. ఏనాడు కూడా ఈరోజు మీ ముఖములో కనిపించినటువంటి ఆ తేజస్సు, ఆ అందము, ఆ యొక్క ముఖలావణ్యం అనేది చచ్చిపోయినంత వరకు కూడా అలాగే ఉండాలి. అంతగా ప్రశాంతత ఉండాలి. ఏది మనసులో పెట్టుకోకూడదు, కల్మషం ఉండకూడదు. అందరినీ క్షమించుకుంటూ ముందుకు పోవాలి. ఈ యొక్క ఆనందాన్ని మాత్రం మీరు చంపుకోవటానికి ప్రయత్నించకూడదు. అందువలన ఇదే ఈనాడు నూతన వధూవరులైనటువంటి సవలాపురపు వినోద్, టింగా ప్రశాంతికి నేను అందిస్తున్నటువంటి ప్రత్యేక సందేశము. ఆలోచన చేసుకొని దేవునికి మాట పట్టిస్తూ ఆ మాట ప్రకారం మీ ఇద్దరు కూడా కలిసి ఉండవలసిందిగా ప్రత్యేకంగా మిమ్మల్ని కోరుతూ దేవుడు మేము ఆశీర్వదించాలని మేమందరం కూడా మిమ్మల్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. వధూవరులు, వారి యొక్క తల్లిదండ్రులు, ఇరువురు తరపున ఒక ఇద్దరు పెద్దలు ఈ యొక్క పీఠం సన్నిధికి వచ్చినట్లయితే వివాహ సాంగ్యం నిర్వహింపబడుతూ ఉంది. వధూవరులు, వారి యొక్క తల్లిదండ్రులు, వారికి సంబంధించి ఇద్దరు పెద్దలు.
ప్రియమైన నూతన వధువరులారా, నేడు మీకెంతో సుదినం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తునాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞానస్నానం ద్వారా వారు ఇదివరకు మేము పవిత్రపరచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్యానుమానం ద్వారా వారు మీకు ఇంకనూ అధిక వరములు వసుకుచున్నారు. మీ వివాహ బంధమునందు నిరంతరము ప్రేమానికముగా నుండి మీ బాధ్యతలు నెరవేర్చుటకు వారి తగిన శక్తిని ప్రసాదించుచున్నారు. కాబట్టి మీ ఉద్దేశం తెలుసుకున్నట్టుకు ఈ పవిత్ర సంఘం ఎదుట మేము ప్రశ్నించుచున్నాను. వినోదు, ప్రశాంతి, మీరెట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా జీవించుటకు వచ్చి ఉన్నారా? ఇష్టపూర్వకంగా వచ్చి ఉన్నాం ఫాదర్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాం ఫాదర్. జీవితకాలమంతా ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనిచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగానున్నారా? సిద్ధంగా ఉన్నాం ఫాదర్. సిద్ధంగా ఉన్నాం ఫాదర్. దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథ నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగానున్నారా? సిద్ధంగా ఉండుతాం ఫాదర్. సిద్ధంగా ఉన్నాం ఫాదర్. మీరు వివాహ పంతస్సులో ప్రవేశింప అంగీకరించుతున్నారు కావున దేవుని సంకుమన తిరుసభ ఎదుట చేతిలో చేయి వేసి మీ సమ్మతమును వెల్లడించండి. కుడిచేయి. వినోద్ అయిన నేను ప్రశాంతి అయిన నిన్ను భార్యగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. చూసి చెప్తున్నా. ప్రశాంతి అయిన నేను వినోదైన నిన్ను భర్తగా చేకొనుచున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉందునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేసి తరి ఏలిన వారు దాని దయతో దృఢపరిచి మీకు సంపూర్ణ ఆశీర్వాదము దయచేయుదురుగాక. సర్వేసు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరపక ఉండినగాక. తాళిని ఆశీర్వదించుట. తాళిని ఆశీర్వదించుట. సర్వేశ్వర ప్రేమ ఐక్యములకు వివాహ బంధమునకు గుర్తుగానున్న ఈ తాళిని ఆశీర్వదించండి. దీని వసుగు వరుడు స్వీకరించే వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను జుప్పుకొనుచు ఒకరినొకరు గౌరవించుకొనుచు క్రీస్తునాథుని సమాధానం నందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.
ప్రశాంతి నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉందును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుతురుగాక. వినోద్, మీ ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పిత, పుత్ర, పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివి. ఈ శుభదినమున నవదంపతులను ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ
సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా నిరిగి నీళ్ళను రసముగా మార్చితివే మానవిందులో అక్కర నిరిగి నీళ్ళను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండి కష్టములలో నీవే అండగా నుండి కొరతను తీర్చి నడుపుమయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం నీ పీఠమును చేరితివయ్యా నన్ను నేను అర్పించగా నీ పీఠమును చేరితివయ్యా నన్ను నేను సమర్పించగా స్వీకరించుమా అంగీకరించుమా స్వీకరించుమా అంగీకరించుమా నాదంతయు నీదే ప్రభు నాదంతయు నీదే ప్రభు పైరు పంటలు ఫలసాయములు సిరులెన్నో వసగితివి పైరు పంటలు ఫలసాయములు సిరులెన్నో వసగితివి కృతజ్ఞతలు నీకు అర్పించు ఈ కానుకా కృతజ్ఞతలు నీకు అర్పించు ఈ కానుకా నీ సన్నిధిని చేర కోరితి నీ సన్నిధిని చేర కోరితి ప్రేమతో చేకొని ప్రేమతో చేకొని ఆశీర్వదించుమా ఆశీర్వదించుమా సహోదరి సహోదరులారు మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గల పితేర సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లా ప్రార్థించండి. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈనాడు పవిత్ర వివాహ బంధముతో ఏకమైన వీరి కొరకు మేమర్పించి ఈ అర్పణములను దయతో స్వీకరింపము. నీవు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ బంధము నీ అనుగ్రహముతో చిలకాలము వర్ధిల్లినట్లు దీవింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
ప్రభు మీతో ఉండనుగాక. మీ మనస్సులు ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడి నేలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవా, పావని పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చడం మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు వివాహపు ఒప్పందమును ఒక మధురమైన సమైక్యపు కాడిగాను ఎప్పటికీ విడిపోనట్టి ప్రేమ బంధముగా రూపొందించుదివి. తద్వారా పవిత్రమును ఫలభరితమైన పవిత్ర వివాహము నీవు నీ సొంత బిడ్డలుగా దత్తత చేసుకుని దలచిన సంతానాభివృద్ధికి దోహదపడునుగాక. ఓ సర్వేశ్వర, నీ సంకల్పానుసారము నీ కృపా సహాయముతో వివాహములోని ద్వివిధ ఫలములను అత్యద్భుత విధముగా సార్థకమనర్చుచున్నావు. బిడ్డల జన్మము ద్వారా ప్రపంచం అందముగా రూపొందుచున్నది. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా జ్ఞానస్వాముల వారు పొందు నూతన జన్మము ద్వారా శ్రీ సభ అభివృద్ధి చెందుచున్నది. మా రక్షకుడైన క్రీస్తు ద్వారా దేవదూతలు సకల పునీతులు నిరతము నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో కలిసి మేము నీ మహిమను కీర్తించుట ఎట్లనాగా స్తుతిగానంతో స్వర్గవాసులందరిలో దేవాది దేవునకు స్తుతులు పాడుగా, దేవాది దేవునకు స్తుతులు పాడుగా. హోసానా 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 హోసానా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా, దేవుని నామమున కీర్తి నందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా, దేవుని నామమున కీర్తి నందగా. నదులు సెలయేరును గాలియును మేఘమును, నదులు సెలయేరును గాలియును మేఘమును, భూలోకవాసులకు స్తుతులు పాడగా, భూలోకవాసులకు స్తుతులు పాడగా. హోసానా 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 పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఓటయి మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరిచ ప్రతిమాలకునిచ్చున్నాము. ఈ విధమున ఇవి మనాథుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునగాక. వారు పాటుబుటకి ఇష్టపూర్తిగా తమ పూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ
దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరే, మీరందరూ దీనిని తీసుకుని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఆరాధనా ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణము ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియందుము. కనుక తండ్రి, వారు మరణమును ఉదారమును స్మరించచ్చు జీవితమును అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును వచ్చి మీకు సేవ చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీరములందు పాలువర్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరిచి మరి బ్రతిమాలుకునిచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకనము. వారిని నీ దివ ప్రకాశములోనికి చేర్చుకనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా,
పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు నేర్పించిన యొక్క ఉపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసిందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీరు ఆపూసంపడిగా మీ రాజ్యం వచ్చినగా, మీ చిత్తము పరలోకమందు భూలోకమందు నెరవేరును. ఆనాటికి కావలసిన మా అయినము మాకు నీటికి ఇవ్వండి. మా దాపుడు వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్మల్ని సోదరి యందు ప్రతిష్టలో ఒక కీడు మమ్మల్ని రక్షించండి. దయచేసి గురువులందరూ కూడా మీ యొక్క హస్తాలను చాచుతూ ఈ వధువరులను ఆశ్రయించవలసిందిగా ప్రార్థించున్నాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ శక్తి ప్రభావము సర్వశూన్యము నుండి సమస్తమును సృజించితిరి. సకల జడచేతను స్వరూప నిర్మాణము గావించిన పిదప మానవుని మీ ప్రతిబింబముగా కలగచేసి స్త్రీని అతనికి విడరాని సహచరునిగా కల్పించి తద్వారా ఇక దేవరహస్యము ద్వారా వివాహ బంధమును పావనపరిచి ఉన్నారు. ఈ విధమున వివాహ బంధమందు క్రీస్తు తిరుసభ గల ప్రేమ బంధమును మీరు సూచించుచున్నారు. ప్రేమామయ గల ఓ సర్వేశ్వర, స్త్రీ పురుషుల బంధము ద్వారా వీరు స్థాపించిన ప్రథమ కుటుంబమునకు మీరొసగిన ఆశీర్వాదము మాత్రమే జన్మ పాప శిక్ష వలన కానీ జల ప్రళయం నిర్మించే కానీ అంతరించలేదు. వివాహ బంధములో ప్రవేశించి మీ ఆశీర్వాదము కొరకు ఎదురుచూచు మీ దాస్సురాలిని కరుణతో వీక్షింపుడు. బాధ్యతాయుత ప్రేమలో ఈమె సమాధానం నందు నెలకొలుకునుగాక. పరిశుద్ధ గ్రంథమునందు కొనియాడబడిన పుణ్యాత్మురాండు మాతృకను ఈమె అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పూర్ణ విశ్వాసము కలిగి ఈమె తన సమాన సహచరునిగాను వరప్రసాద జీవితంలో తనలో వారస్తులుగాను గుర్తించునుగాక. అతడు ఆమెను తగు విధముగా గౌరవించి క్రీస్తు తన స్త్రీసభను ప్రేమించిన విధమునే ఈమెనెల్లప్పుడూ అనురాగముతో ప్రేమించునుగాక. ఏలిన వారా, మేము మీ కొరికరు ప్రార్థించుచున్నాము. మీ దాసురాలను విశ్వాసమందు పట్టుదల కలిగి భగవత జ్ఞను సత్ప్రవర్తన ద్వారా ఆదర్శప్రాయాలుగా ఉండినట్లును దయచేయుడు. వీరు సువార్తన బోధనలను సంపూర్ణముగా తెలుసుకొని మానవాళికి క్రీస్తు సాక్షులుగా నందురుగాక. దీర్ఘాశులై జీవించి సమాధానం మీకు ఇచ్చునుగాక. మా ఏలిని వరణ చేస్తువా, మా పాపలను పాటింపక మీ తిరుసభ విశ్వాసమునకు దాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించిన వారా, ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము క్రీస్తు ప్రభు సమాధానము తెలుపుకుందాము. ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప
పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము దయచేయుము దయచేయుము. ఇదిగో ఈ లోకం యొక్క పాపములు పరిహరించి యేసుక్రీస్తు ప్రభువారు గొర్రె పిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. మీరు నా యొక్క ప్రవేశించిన పాత్రక కానీ మీరు మాట ఆత్మ క్రీస్తు శరీరక్తం ఇచ్చి కాపాడును గాక. ఆమె ఉత్తమ స్థాప జపము సర్వేశ్వర స్వామి దావర వారి మిత్రులేని సకల మేర నా స్వరూపం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం విందు 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 కమ్మని విందు 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 కడరా విందు ఈ విందు విందు కమ్మని విందు ఈ విందు విందు కమ్మని విందు రండి రా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారం సరిగారి స్వారిసా సరిగారి స్వారిసా రండి రా రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందు గమపామ రామనా గమపామ రామనా రండి రా రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారం రండి రా రండి దైవ జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగరా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు తరపున ఒక్కొక్క పెద్ద ఇద్దరేసి పెద్దలు రండి. వధూవరుల తరపున ఇద్దరేసి పెద్దలు సంతకం పెట్టడానికి రిజిస్టర్లో సంతకం పెట్టడానికి రావాలి. పెద్దలు క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగరారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు శాశ్వత జీవపు విందు సర్వోన్నతుని పొందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఏ విందు నిత్య జీవమిచ్చే విందు పరమ ప్రసాదము ఏ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు
మోక్షధాముని విందు మహనీయునితో పొందు సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు సత్యవాకుల ఈ విందు మోక్ష ప్రసాదం ఈ విందు 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 కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందు రండి రండి దైవ జనమా దివ్యమైన ఈ ఆహారముకై రండి రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి. నాడు మనందరికీ కూడా ఎంతో ఆనందకరమైన రోజు. ఈ యొక్క వధూవరులైన వినోదు ప్రశాంతులను ఐక్యపరిచిన ఆ త్రియేక దేవునికి వందలను సమర్పిస్తూ తిరు కుటుంబాన్ని ఎంతగానో నడిపించి ప్రేమించి తన యొక్క సహకారాన్ని అందించిన మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం ఈ నూతన వధూవరులకు ఉంటుందని మనసారా నమ్ముతూ వీరిరువును కూడా వినోదు ప్రశాంతులను అభినందిస్తూ వారి కంగ్రాచులేషన్ చెప్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క అభినందనలు తెలియపరచుకుందాము గట్టిగా. ఇప్పుడు భోజనాల కోసం చూస్తున్నట్టుగా ఉంది, ఎవరికి కూడా ఊపిరి లేనట్టుగా ఉంది. సరే, ఈ యొక్క పవిత్రమైన ఈ పూజా బలిని సమర్పించిన పూజ్య గురువులు మన మేత్రాసన కోశాధికారి గౌరవనీయులు పూజ్యులు ఈ ప్రేమానందం ఫాదర్ గారికి వారిరువురి తరపున విచారణకర్తగా నా తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ప్రేమానందం, థ్యాంక్ యూ. అదే రీతిగా తక్కువ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా భార్యాభర్తల యొక్క బంధాన్ని వివరించి ఎంతగానో వారిరువురికి కూడా కర్తవ్య బోధన చేసిన పూజ్య గురువులు గురుశ్రీ బాల్ జోసెఫ్ ఫాదర్ గారు సహృదయంతో మన మధ్యకి వచ్చేసి ఈ యొక్క పూజలో వాక్య పరిచర్య చేసి దైవాశిస్సుల వధువరులపై మికటముగా కుమ్మరింపబడేలా సహకరించినందుకు గాను ఫాదర్ బాల్ జోసెఫ్ ఫాదర్ గారికి విచారణకర్తగా మీ అందరి తరపున హృదయపూర్వక ఆకృతిని తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్, థ్యాంక్ యూ. అదే రీతిగా ఈ యొక్క పూజా బలిలో వధువరులను ఆశీర్వదించిన పూజ్య గురువులు గురుశ్రీ విజయచంద్ర ఫాదర్ గారికి, అదే రీతిగా పూజలో ఉపోద్ఘాతం చేసిన పూజ్య గురువులు గురుశ్రీ జేమ్స్ ఫాదర్ గారికి, పూజలో పాల్గొని ఈ వధువరుల కొరకు పూజా బలి సమర్పించిన పూజ్య గురువులు అల్ఫోన్స్ ఫాదర్ గారికి, వీరందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క అభినందనలు తెలియపరచుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్స్, థ్యాంక్ యూ డే ఫాదర్స్. అదే రీతిగా పూజలో పాటలు పాడిన మన సహాయమాత గాయక బృందానికి, దాస్ మాస్టర్ గారికి, జసంత గారికి, తర్వాత మణి స్వాతి వారికి, వాద్య సహకారం అందించిన రాజశేఖర్, ప్యాడ్స్ వాయించిన సురేష్, వీరికి కూడా అభినందనలు తెలియపరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టి మన యొక్క అభినందనలు తెలియపరచుకుందాము. అదే రీతిగా పూజలో ఈ యొక్క పూజను టెలికాస్ట్ చేస్తూ ఉన్న సేవా స్టూడియో మన శ్రీకాకుళ మేత్రాసన స్టూడియో డైరెక్టర్ అల్ఫోన్స్ గారికి, సోమేష్ గారికి, జీవన్ వారికి సహకరిస్తూ ఉన్న వారికి, అదే రీతిగా పూజలో వీడియో తీసిన వారికి, అదే రీతిగా ఈ యొక్క డెకరేషన్ చేసిన వారికి, భోజన పదార్థాలు తయారు చేసిన వారికి, ఇచ్చటకు చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి వీరందరికీ మన యొక్క అభినందనలు తెలియపరచుకుందాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు కృపతో స్థాపించిన ఈ పవిత్ర బలి నుండి లభించు ఫలములను మాకు అనుగ్రహించి మమ్మ ప్రేమతో ఆదుకునము. పవిత్ర బంధమందు నీవు ఐక్యపరిచిన వారిని ఒకే పవిత్ర ప్రసాదముతో సంతృప్తిపరచుతువి. ఒకే ప్రేమ ఎందును ఏకము చేయమని నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు
పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ ఇరువురిని మమందరిని ప్రభు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి సంరక్షించునుగాక. పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఇద్దరొక్కటగుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు. ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. తెల్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి తెల్లినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి గతకాల కీడంతా మరచెదరు. మేలులతో సంతసించెదరు. ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం. ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి ఫలించి భూమిని నింపెదరు. విస్తరించి వృద్ధి పొందెదరు.
ధరించి వృద్ధి పొందెదరు. పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ, పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి